ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అక్క చేతే నిన్ను ఇంట్లో నుంచి గెంటించేసి మీ అక్కను కోడలుగా ఎంట్రీ ఇప్పించిన తర్వాత దిక్కు మొక్కు లేకుండా నువ్వు వీధిలో పడి ఏడుస్తుంటే అప్పుడు నీ మీద జాలిపడి నా పగ ప్రతీకారం అన్నీ వదిలేస్తాను. చచ్చిన పాముని ఇంకా చంపకూడదు కదా. ఆగత్తా, మీ పాటికి మీరేదో చెప్పి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పేది వినరా? నీ ఏడుపు వినాలని లేదు. నేను ఏడవట్లేదు. నీ కన్నీటి బొట్టు నా చేతిలో సాక్ష్యంగా ఉంది. అది బిందువు కాదు, సింధువి. అంటే నువ్వు సముద్రానివా? నా బాధ మీకు సంగీతమైతే నా కోపం సముద్రమే. సంగీతానికి ఎంత శక్తి ఉందో అంతకు మించి సముద్రానికి ఉంది. నువ్వు కన్నీటి సముద్రానివే. నీ ఉప్పు నీటి వల్ల ఏమీ జరగదు. ఆ ఉప్పు నీరే ఉప్పనయ్యి మిమ్మల్ని ముంచెత్తుతుంది. మీలాంటి వాళ్లను తన అగాధం అడుగు వరకు లాక్కుని వెళ్తుంది. నువ్వు సముద్రానివైతే నేను సునామీనే. నిన్ను అల్లకల్లోలం చేసేస్తాను. నిన్ను గడగడ వణికించేస్తాను. నీళ్ళన్నీ ఇంకిపోయి ఎడారిగా మార్చేస్తాను. మా అక్కను మార్చానని సంబరపడిపోకు. నా భర్త రామ్ని మార్చలేవు. వాడు నా కొడుకే. మళ్ళీ వాణ్ణి మార్చటమేంటి? నేను ఏం చెప్పినా వింటాడు. నేను ఆయన భార్యని. నా గురించి నీలా చెడుగా ఆలోచించరు. రామ్ మధుమిత గురించి మంచిగా ఆలోచిస్తే చాలు. నేననుకున్నది నెరవేరుతుంది. నా భర్త నాకు అన్యాయం చెయ్యరు. ఆయన మారనంత వరకు మీరు ఏమీ చేయలేరు. అయితే రామ్ని కూడా మార్చేస్తాను. నేను ఆయన మనసులో ఉన్నాను. అది మార్చడం మీ వల్ల కాదు. మీ అక్క మనసులో కూడా నువ్వున్నావే. 20 ఏళ్లు కలిసి పెరిగిన మీ అక్కే నీకు వ్యతిరేకంగా మారినప్పుడు రామ్తో నీ పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు. రామ్ మారడా ఏంటి? తెంచుకుంటే తెగిపోయేది కాదు మా బంధం. మీ అక్క పేగు బంధమే తెంచుకుంది. రామ్ తాళి బంధం తెంచుకోలేడా? అలా జరగదు. ఎప్పటికైనా నా సీతే నాకు కావాలని నా భర్తతో చెప్పిస్తాను. నాకు సీత వద్దు, మధుమితే ముద్దు అని రామ్ అంటే అప్పుడేం చేస్తావు? ఆయన ఎప్పటికీ అలా అనరు. నేననిపిస్తాను. అది అసాధ్యం. నేను సాధ్యం చేసి చూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.